హాయ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ సౌజన్య. ఈరోజు మీకు తెలంగాణ స్టేట్ 9th మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ని నెంబర్ లైన్ మీద ఎలా మార్క్ చేయాలి. సో దానికి ప్రొసీజర్ ఏంటంటే బై ది మెథడ్ ఆఫ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 12లో విజువలైజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 రికరింగ్ ఆన్ ద నెంబర్ లైన్ త్రూ successive magnification up to 4 decimal places. So non-terminating recurring decimal number, that is 3.58 recurring ni manamu number line మీద మార్క్ చేయాలి up to 4 decimal places. So 3.58 recurring is equal to 3.5888 అంటే 8కి రికరింగ్ ఉంది కాబట్టి 8 అనే నెంబరు రిపీట్ అవుతూ ఉండిద్ది అండ్ సో ఆన్. సో దీన్ని మనము 4 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 3.5888. సో పాయింట్ తర్వాత 1 2 3 4 ప్లేసెస్ ఉంది కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్ వరకు మనము నెంబర్ లైన్ మీద మార్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.58 అనేది మనకి 3కి 4కి మిడిల్లో ఉంటుంది. సో దట్ ఈస్ హియర్ 3 అండ్ 4. సో 3కి 4కి మిడిల్లో ఉంటుంది, అంటే 3కి 4కి మిడిల్లో మనకి 3.5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3.1, 3.2, 3.3, 3.4, నెక్స్ట్ 3.5, నెక్స్ట్ 3.6, 3.7, 3.8, 3.9, నెక్స్ట్ ఈజ్ 4. సో ఇప్పుడు ఇది 3.58. సో 3.58 అంటే అది 3.5కి 3.6కి మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని మనము అబ్జర్వ్ చేస్తే దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది మనకి ఎలా ఉండిద్దంటే, సో ఇది 3.5కి 3.6కి మిడిల్లో ఉంటుంది కాబట్టి 3.5 ఇక్కడ 3.6. సో మిడిల్లో మనకి 3.55. సో ఇక్కడ మనకి 3.51, 3.52, 3.53, 3.54, నెక్స్ట్ 3.55, 3.56, 3.57, 3.58, 3.59, నెక్స్ట్ 3.6. సో దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది ఇలా. సో ఇప్పుడు మనకి మళ్ళా అగైన్ 3.58. సో ఇక్కడ 3.58కి 3.59కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే దీని యొక్క క్లోజర్ వ్యూ ఎలా ఉంటుందంటే మనకి ఇది దేనికి మిడిల్లో ఉంటుంది, 3.58కి 3.59కి మిడిల్లో ఉంటుంది. సో మిడిల్లో మనకి 3.585, 3.581, 3.582, 3.583, 3.584, నెక్స్ట్ 3.585, నెక్స్ట్ వన్ ఈజ్ 3.586, 3.587, 3.588, 3.59. సో ఇప్పుడు మనకు కావాల్సింది 3.588. సో ఇది ఇక్కడికి మళ్ళీ మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనము దీని యొక్క క్లోజర్ వ్యూ ఎలా గీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ దీని యొక్క క్లోజర్ వ్యూ ఎలా ఉంటుందంటే, సో ఇది 3.588కి 3.59కి మిడిల్లో ఉంటుంది. $3.585, ఇక్కడ 3.5881, 3.5882, 3.5883, 3.5884, నెక్స్ట్ ఈజ్ 3.5885, నెక్స్ట్ వన్ ఈజ్ 3.5886, 3.5887, నెక్స్ట్ 3.5888.
సో నెక్స్ట్ వన్ ఈజ్ 3.59. సో ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది 3.5888. సో 3.5888 అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దీన్ని ఇక్కడ మనము మార్క్ చేస్తాం. సో ఈ విధంగా మనము నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ నెంబర్ని మనము నెంబర్ లైన్ మీద మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 1.3లో మనకి విజువలైజ్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 2.874 on the number line using successive magnification, using the method of successive magnification. సో 2.874 ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇది 2కి 3కి మిడిల్లో ఉంటుంది. సో దీన్ని ఇది 2 3 మిడిల్లో మనకి 2.5 2.1 2.2 నెక్స్ట్ 2.3 2.4 నెక్స్ట్ వన్ ఇస్ 2.5 2.6 2.7 2.8 2.9 నెక్స్ట్ ఈజ్ 3. సో ఇది 2.8కి 2.9కి మిడిల్లో ఉంటుంది, అంటే ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇది 2.8కి 2.9కి మిడిల్లో ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మిడిల్లో 2.85. సో ఇక్కడ 2.81 2.82 2.83 2.84 నెక్స్ట్ 2.85 2.86 2.87 2.88 2.89 నెక్స్ట్ వన్ ఈజ్ 2.9. సో ఇప్పుడు ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అగైన్ ఇప్పుడు ఇది 2.87. సో అంటే ఇక్కడ 2.87కి 2.88కి మిడిల్లో ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది మనకి 2.87కి 2.88కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ మిడిల్లో మనకి 2.875 ఉంటుంది. నెక్స్ట్ ఇది 2.871 2.872 2.873 2.874 నెక్స్ట్ ఈజ్ 2.875 2.876 2.877 2.878 నెక్స్ట్ ఈజ్ 2.879 నెక్స్ట్ ఈజ్ 2.88. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది దీని యొక్క క్లోజర్ వ్యూ అనేది ఇలా గీసుకున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది 2.874. ఇక్కడ చూడండి 2.874. సో ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ విధంగా మనం నెంబర్ లైన్ మీద డెసిమల్ నెంబర్ని మార్క్ చేసుకోవచ్చు. సో సెకండ్ ప్రాబ్లం అనేది మనకి 5.28 రికరింగ్. సో దీని నెంబర్ లైన్ మీద మార్క్ చేయాలి. అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మార్క్ చేయమన్నారు. 3 డెసిమల్ ప్లేసెస్. సో 5.28 అంటే 2కి 8కి రెండింటికి రికరింగ్ ఉంది కాబట్టి 5.28 28 28 అండ్ సో ఆన్ వస్తుంది. సో 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వరకు మనము స్టాప్ చేద్దాం. 5.282. సో 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం బై మెథడ్ ఆఫ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ యూజ్ చేసి నెంబర్ లైన్ మీద మార్క్ చేయాలి. ఇది మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ is operations on real numbers. So operations on real numbers, √3 plus, for example ikkada √3 plus minus √3
is equal to root 3 plus minus root 3 is equal to 0. Here 0 is rational number. Next, root 5 minus root 5. So subtraction is equal to 0. Here 0 is also a rational number. Next, root 2 into root 2 is equal to 2. So root 2 into root 2 is equal to root 2 square అయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 మిగిలిద్ది మనకి. నెక్స్ట్ రూట్ 7 బై రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 1. సో 1 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ మనము 2 ఇర్రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన ఇర్రేషనలే అవ్వాల్సిన అవసరం లేదు. సో నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి. సో అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన మనకి రేషనల్ నెంబర్ కూడా రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 13 చెక్ చేద్దాం. చెక్ వెదర్ ఫస్ట్ బిట్ ఈజ్ 5 root 2, second is 5 by root 2, third is 21 plus root 3, fourth is pi plus 3 are irrational numbers or not. సో ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా కాదా అనేది చెక్ చేయమన్నారు. సో ఫస్ట్ బిట్ ఈజ్ 5 root 2. సో రూట్ 2 వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1.414 అండ్ సో ఆన్. సో 5 root 2 ఫైండ్ అవుట్ చేద్దాం. 5 root 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ రూట్ 2 వాల్యూ ఎంత 1.414 అండ్ సో ఆన్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 7.070 అండ్ సో ఆన్. సో కంటిన్యూస్గా పోతా ఉంది, అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ కాబట్టి దిస్ ఈజ్ ఇర్రేషనల్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇర్రేషనల్. సో సెకండ్ బిట్ ఈజ్ 5 by root 2. దీన్ని రూట్ 2 తోటి మనము రేషనలైజింగ్ చేద్దాం. డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తే రూట్ 2 ఇంటూ రూట్ 2 సేమ్ నెంబర్ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 root 2. అగైన్ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ రూట్ 2 వాల్యూ 5 root 2 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 7.070 అండ్ సో ఆన్ డివైడెడ్ బై 2 is equal to 3.535 and so on. So this is also non-terminating and non-recurring decimal కాబట్టి this is irrational. Next third bit is 21 plus root 3. We know that root 3 is equal to 1.732 and so on. So next 21 plus root 3 is equal to 21 plus 1.732 and so on. That is equal to 22.732 and so on. So this is also non-terminating and non-recurring decimal. Then this is irrational. Next, fourth bit is pi plus 3. We know that pi is equal to 3.1415 and so on. Now pi plus 3 is equal to 3.1415 and so on plus 3 is equal to 6.1415 and so on. So this is also non-terminating and non-recurring decimal. Then this is irrational. సో ఈ విధంగా మనము రేషనల్ ఇర్రేషనల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14లో సబ్ట్రాక్ట్ 5 root 3 plus 7 root 5 from 3 root 5 minus 7 root 3. So to subtract 5 root 3 plus 7 root 5 to 3 root 5 minus 7 root 3 అంటేనేమన్నా దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనల్ని ఏం అడిగారంటే ఫ్రమ్ దిస్ అన్నారు. సో అంటే దీంట్లోంచి మనము దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి రివర్స్. సో దట్ ఈస్ 3 root 5 మైనస్ 7 root 3. సో సబ్ట్రాక్షన్ 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్రాకెట్ పెట్టండి మైనస్. సో దిస్ 5 root 3 ప్లస్ 7 root 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 root 5 మైనస్ 7 root 3. సో మైనస్ తోటి లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తున్నా కాబట్టి మైనస్ 5 root 3 మైనస్ 7 root 5 దట్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ లైక్ నెంబర్స్ అంటే √5 ఉన్నవి సాల్వ్ చేసుకోవాలి. అంటే 3√5 మైనస్ 7√5 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్మాల్ నుంచి బిగ్ తీసేస్తున్నాం కాబట్టి -4√5. నెక్స్ట్ ఇవి రెండు నెగిటివ్లు కాబట్టి అడిషన్ చేస్తారు, సింబల్ కూడా నెగిటివ్ వస్తుంది. దట్ ఈస్ -7 + 5 12√3. సో మైనస్ కామన్ తీస్తే 4√5 ప్లస్ 12√3. సో మైనస్ బయటికి తీసాం కాబట్టి ఇక్కడ మనకి మధ్యలో ప్లస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ So next is example 15, that is multiply 6√3 with 13√3. So 6√3ని 13√3తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 6√3 ఇంటూ 13√3. సో ఇక్కడ నార్మల్ నెంబర్స్ రెండు మల్టిప్లై చేసుకోవాలి. దట్ ఈస్ 6 ఇంటూ 13 ఇంటూ √3 మల్టిప్లై చేస్తారు. √3 ఇంటూ √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 13s are 78 ఇంటూ √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 234. సో దిస్ ఈజ్ ఆల్సో మల్టిప్లై చేస్తే రేషనల్ వస్తుంది మనకి. నెక్స్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. సో ఫస్ట్ ఫార్ములా ఈజ్ √AB ఈజ్ ఈక్వల్ టు √A ఇంటూ √B. సో √ABలో సపరేట్గా రాసుకోవచ్చు అనమాట. √A ఇంటూ √B. సో సెకండ్ వన్ ఈజ్ √A/B ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఇక్కడ కూడా రూట్ సపరేట్ చేస్తారు. √A డివైడెడ్ బై √B. సో థర్డ్ బిట్ ఈజ్ √A ప్లస్ √B ఇంటూ √A మైనస్ √B దట్ ఈజ్ ఈక్వల్ టు A-B. సో ఇది ఎలా వస్తుందంటే మనకి ఫార్ములా A+B ఇంటూ A-B ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ B². సో ఇక్కడ ఏ అంటేనే ఉన్న √A ఉంది, అంటే ఏ బదులు √A సబ్స్టిట్యూట్ చేస్తే √A² మైనస్ B అంటే మనకి √B ఉంది. B బదులు √B సబ్స్టిట్యూట్ చేస్తే √B² ఈజ్ ఈక్వల్ టు √2 క్యాన్సిల్ అవుతుంది A మైనస్ హియర్ √, క్యాన్సిల్ B. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A-B. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఈజ్ A ప్లస్ √B into A minus √B. This is also formula A+B into A-B that is equal to A² minus B. Next fifth formula is √A plus √B into √C plus √D is equal to √AC plus √AD plus √BC plus √BD. నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా ఈజ్, అంటే ఏం లేదు, దీన్ని ఒక్కొక్క టర్మ్ తోటి ఈ లోపల ఉన్నటువంటి బ్రాకెట్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తారు. దట్ ఈజ్ √A ఇంటూ √C. దట్ ఈజ్ ఈ ఫార్ములా యూజ్ చేసి √AC ప్లస్ √A ఇంటూ √D. అగైన్ ఈ ఫార్ములా అప్లై చేస్తే √AD ప్లస్ ఫస్ట్ టర్మ్ తోటి లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తాం. తర్వాత సెకండ్ టర్మ్ తోటి లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ √B ఇంటూ √C. అగైన్ దిస్ ఫార్ములా √BC ప్లస్ √B ఇంటూ √D. అగైన్ దిస్ ఫార్ములా √BD. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ √A ప్లస్ √B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2√AB ప్లస్ B. సో ఇది A+B హోల్ స్క్వేర్ ఫార్ములా. A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ 2AB ప్లస్ B². అంటే ఇక్కడ A అంటే ఏంటిది మనకి √A, అంటే √A హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ A అంటే √A, B అంటే √B ప్లస్ B అంటే √B హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనము ఇది అప్లై చేసాం. సో ఇప్పుడు √2² క్యాన్సిల్, దట్ ఈజ్ A ప్లస్ 2√AB ప్లస్ అగైన్ √2² క్యాన్సిల్ B. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. నెక్స్ట్ సెవెంత్ ఫార్ములా ఈజ్ √A ప్లస్ B ప్లస్ 2√AB ఈజ్ ఈక్వల్ టు √A ప్లస్ √B. సో ఇది ఎలా అంటే ఈ లోపల ఉన్న దాన్ని మనం దీన్ని √A హోల్ స్క్వేర్
ప్లస్ రూట్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, రూట్ స్క్వేరు క్యాన్సిల్ కాబట్టి ఏ మిగిలింది. సో దాన్ని మనం ఇలా రాసుకున్నాం. వాల్యూ చేంజ్ అవ్వకుండా దాన్ని ఎలాగైనా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ రూట్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బిగా రాసుకున్నాం అనుకో. అంటే ఇదేంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తారు. సో ఇదంతా రూట్లో ఉంది. సో రూట్ ఆఫ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. అగైన్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది మిగిలిద్ది. సో దట్ ఈస్ ద ఫార్ములాకి సొల్యూషన్ అనమాట ఇది. నెక్స్ట్ సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.